బడ్జెట్ ఒక విధంగా చెప్తే తెచ్చిన అప్పుల కంటే పెట్టిన బడ్జెటే తక్కువగా ఉంది. పోనీ బడ్జెట్లో ఈసారి చాలా ఆశాజనకంగా ఎదురు చూసిరు. ఏ విషయాల్లో? జాబ్ క్యాలెండర్ విషయంలో చూసిరు. అలాగే మహిళలకు ఇచ్చే 2500 గురించి ఏమన్నా చెప్తారేమని చూసిరు, పెడతారేమని. అలాగే పెన్షన్స్కి సంబంధించి చాలా గొప్పగా చెప్పారు కదా. దాని తర్వాత నిరుద్యోగ భృతి గురించి ఏమన్నా మాట్లాడతారేమన్నా చూసిరు. అలాగే బీసీల విషయంలో ఏమన్నా మాట్లాడతారేమన్నా చూసిరు. రైతుల గురించి కావచ్చు, మొత్తం ఆల్ ఓవర్గా మొత్తం నిండా ముంచింది బడ్జెట్ అని చెప్పాలి. అవునా కాదా? ఎక్కడో 1-2 అంశాలు అంటే వీళ్ళు గొప్పగా చెప్తారు కదా, మేము ఇది చేసినాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మేము 6 గ్యారంటీల్లో ఒకటి తప్ప అన్నీ చేసినామని చెప్తారు కదా. ఒకటి తప్ప మీరు ఏమీ చేయలేదనేసి మీరు నిండు అసెంబ్లీలోనే రెడ్ హ్యాండెడ్గా దొరికిరని చెప్పాలి. అవునా కాదా? బ్రేక్ఫాస్ట్ పథకం గతంలో ఉన్నదే కదా, గతంలో ఉన్న దాన్ని బ్రేక్ చేసి కొత్తగా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి మేము బ్రేక్ఫాస్ట్ పథకం తీసుకొస్తున్నామని చెప్పి ఇక న్యూట్రిషన్ గురించి, భావి భారత పౌరుల గురించి మన డిప్యూటీ సీఎం భట్టి గారు వివరిస్తుంటే ఎవరైనా చూస్తే అబ్బా ఎంత పెద్ద మనసు ఉంది వీళ్ళకి అనుకోవాలి. ఇక రెండోది ఏం చెప్పారు, దావోస్ నుంచి కావచ్చు, అలాగే మీరు వేసిన డేరా మీటింగులో మీన్స్ మీ గ్లోబల్ సమ్మిట్లో కలిపి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినామని మీరు చెప్పారు కదా. మొన్న అసెంబ్లీలోనే కదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొత్తం మీ ముందు కుల్లా అట్టిపండు ఒలిచిపెట్టినట్టుగా నీట్గా చెప్తే దానికి కొంతలో కొంత యాక్సెప్ట్ చేసిండ్రు ఈ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కదా. 30-35% మాత్రమే అవి పేపర్ మీదకి వస్తాయి. 30-35% కూడా రావు. 8-8.5% కూడా అవి ప్రాజెక్టుల రూపంలో రావు. అది తెలిసే కదా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ఈరోజు అసెంబ్లీలో మళ్ళీ చాలా గొప్పగా చెప్తున్నారంటే అబ్బా అబద్ధాలు వెళ్ళవేయడంలో మీరు ఎంత నిష్ణాతులో అర్థమవుతుంది. మహిళల గురించి చాలా గొప్పగా చెప్పినారు కదా, మంత్రి సీతక్క చెప్పింది కదా. అసలు మహిళలంటే బీఆర్ఎస్ పార్టీలకు చిన్న చూపు, బీఆర్ఎస్ పార్టీలకు అట్లా XYZ అన్నారు కదా. మరి మహిళలకు మీకు అంత గౌరవం ఉంటే ఎంత పెట్టిరు? ఏది 2500 స్కీమ్కి సంబంధించి ఎందుకు బడ్జెట్లో అయిపోయింది కదా. ఇది 26-27 సంవత్సరం బడ్జెటా లేకపోతే 27-28? 26-27 బడ్జెట్లో సంబంధించి ఎక్కడ మహిళలకు 2500 రూపాయలు? మరి తులం బంగారం ముచ్చటేది? అది లేదు. పెన్షన్ల ముచ్చటేది? అది లేదు. నిరుద్యోగ భృతి ఏది? అది లేదు. జాబ్ క్యాలెండర్ ఏది? అది లేదు. మేజర్ అంశాలు అందులో లేనే లేవు కదా. ఒక పాట నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతాను. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు ముంతమాడి పండన్నాడే, అస్సన్నాడు బుస్సన్నాడు అడ్రస్ లేకుండా పోయిందంటారు కదా, అట్లా ఉంది. మళ్ళీ మీదికెళ్ళి అసలు మేము ఎవరూ చెయ్యలేనంత మేము చేసినామని చెప్పుకుంటూ మీరు చెప్తుంటే తలసరి ఆదాయం గురించి, మీరు జీడిపి గురించి గతం కంటే ఇప్పటికే 2% తగ్గింది కదా. ఆల్మోస్ట్ 12.9% గతంలో ఉంటే ఇప్పుడు 10.5%, 6% ఉంది. ఇంకా ఎందుకు ఈ గొప్పలెందుకు, ఈ తిప్పలెందుకు? 10 ఏళ్లలో జరిగిన అప్పు, గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో చేసిన అప్పు మీరు 2.5 ఏళ్లలో చేసిరు. పోనీ ఆల్మోస్ట్ 3 లక్షల పైచిలకు కోట్ల, 3 లక్షల కోట్ల మీరు అప్పు చేసిరు. 3,44,000 కోట్ల ఎంత కదా. ఏం చేసిరు? పోనీ ఏడన్నా ఒక ప్రాజెక్టు కట్టిరా, ఒక గుడి కట్టిరా, ఒక బడి కట్టిరా? ఏమీ లేదు చెప్పుకోవడానికి. కానీ మనం మాత్రం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలి. ఎందుకంటే మీ దృష్టిలో తెలంగాణ ప్రజలు అంటే ఏం చెప్పినా నమ్ముతారు, అదే కదా. లేకపోతే మీకు ఎంత దీన్నే అంటారు, అది అలుపు కండకావరం కాకపోతే మీరు తొక్కుకుంటూ ఎక్కుకుంటూ వస్తామని రేవంత్ రెడ్డి చెప్తుంటే కనీసం ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కనీసం స్పందించాలేమో. సార్ మీ మంత్రి పదవి వస్తుంది కానీ మీరు ఎట్లాగూ
నేను ఫ్యూచర్ సీఎం అంటున్నారు కాబట్టి మీరన్న కనీసము తెలంగాణలో ఒక కాంగ్రెస్ లీడర్గా మీరన్న బాధ్యత వహించి ఒక ట్వీటో ఒక మెసేజో ఒక మాటో మాట్లాడండి. ఎవరూ మాట్లాడకపోతే ఆయన మాట్లాడతాడు కదా, ఆదరించేవాడు లేకపోతే బెదిరించేవాందే రాజ్యం అవుతుందనేసి. అరే బడ్జెట్లో ఉన్న అంశాలు కొంచెం ఎవరన్నా మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కసారి నోరిప్పిండ్రి. పేరుకు అంటే అంతే, అరచేతిలో వైకుంఠం చూపించడం అంటారు కదా, అదే లెక్కన ఉంది ఈరోజు బడ్జెట్లోని లెక్కలు. 6 గ్యారంటీల్లో ఉన్న అంశాలన్నీ తుంగలో తొక్కేసి ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ఈసారైనా గుర్తిస్తారేమో అని ఎదురు చూసిరు. పోనీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించిన బెనిఫిట్స్ అది పాయే, ప్రజెంట్ ఉన్న ఎంప్లాయీస్ పిఆర్సీ గురించి అది పాయే. మీదికెళ్ళి మాత్రం మేము గతంలో రైతు బీమా పథకం ఉండింది, చాలామంది గుర్తుండేది. ఆ ఇంట్లో రైతు ఏదైనా అకాల మరణం వల్ల ఆయన కనుక చనిపోతే ఎమ్మటే ఆ కుటుంబానికి 5 లక్షల తక్షణ సహాయంగా 5 లక్షల సహాయం వచ్చేది. ఆ రైతు బీమాని అటకెక్కిచ్చారు. ఇప్పుడు దాన్నే తిప్పి తిప్పి ఏదో చెప్పి మేము ఇప్పుడు 5 లక్షల బీమా తీసుకొచ్చినామని చెప్పారు. ఇంకొకటి ఏంది, టర్మ్ పాలసీలు చేస్తారట రాష్ట్ర ప్రజలకు. టర్మ్ పాలసీస్, అసలు టర్మ్ పాలసీస్ చేయాలి, ఈ పథకం గురించి చెప్పాలనుకున్నప్పుడు టర్మ్ పాలసీస్ ఎవరికి చేస్తారు, ఏ వయసు వాళ్ళకు చేస్తారు, ఎట్లా చేస్తారు అనే విషయానన్నా అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారా? ఈరోజు ఆఫ్టర్ కరోనా తర్వాత టర్మ్ పాలసీ చెయ్యాలి అని అంటే ఎన్ని కండిషన్స్ ఉన్నాయి తెలుసా? బీపీ ఉంటే టర్మ్ పాలసీ తీసుకోవట్లేదు, షుగర్ ఉంటే తీసుకోవట్లేదు, ఇట్లాంటివి ఎన్నో డిసీజెస్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. మీరు ఎంతమంది ఏ కోవలోకి చెందుతారు దాని గురించి క్లారిటీ లేదు. ఇక బ్రేక్ఫాస్ట్ విషయంలో గతంలో ఉన్నది, ఆ బ్రేక్ఫాస్ట్లో 3 రోజులు పాలు, 3 రోజులు రాగి జావా. కొత్తది ఏముంది ఇందులో? పాతదాన్నే తెరపైకి తీసుకొచ్చి అది అసెంబ్లీలో అనౌన్స్ చేస్తే ఇది ప్రజలకు తెలియని ముచ్చట కాదు కదా. సో ఇంకా చెప్పాలంటే దీంట్లో మెయిన్ ఏమేమైతే ఉన్నాయో వాటికి ఎక్కడ కూడా బడ్జెట్లో అలొకేషన్స్ లేవు. వీటిని గురించి ఎక్కడ ప్రశ్నిస్తారు అని చెప్పేసి మళ్ళా రేపు సేమ్ టు సేమ్ మళ్ళీ తొక్కుతా ఎక్కుతా నరుకుతా పండబెడతా గిట్ట దరిద్రమైన మాటలు. ఎందుకు ఈ పదాలను నేను నా నోటి నుంచి వల్ల వేస్తున్నానంటే ప్రజలకు తెలవాలి కదా. ఆయన అంటుంది ఎవరిని? తొక్కుకుంటూ పోతే ప్రజలు ఓట్లేస్తారా? ఈ రకంగా పరిపాలన చేస్తుంటే, ఈ రకంగా ప్రజల్ని పచ్చి మోసం చేస్తుంటే మరి ఓట్లేస్తారా? మీరే మరి దీన్ని ఆలోచించుకొని మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఏ రకంగా తొక్కుతారనేది మీరే డిసైడ్ కాండి.